సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వాళ్లపై భారత న్యాయ సంహితలోని సెక్షన్ 111 కింద కేసులు నమోదవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో పోస్టులకు ఈ సెక్షన్ వర్తించదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇంతకీ ఉన్నత న్యాయస్థానం ఏ సందర్భంలో ఈ తీర్పు చెప్పింది? సోషల్ మీడియాలో ఎవరి గురించైనా ఏవైనా రాస్తారన్నట్టు ఉంది కొందరి తీరు. పైగా ఆ పోస్టులపై తమను ప్రశ్నించడానికి వీల్లేదనే వాదనను తెరపైకి తెస్తున్నారు. కేసులు, అరెస్టుల పేరుతో తమ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించొద్దన్నది వాళ్ల వాదన. కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టారు నెల్లూరు జిల్లాకు చెందిన పాసాల శివశంకర్ రెడ్డి. గత నెల 8వ తారీఖున శివశంకర్ రెడ్డి పెట్టిన పోస్టుపై ఏపీ వ్యాప్తంగా గల పలు పోలీస్ స్టేషన్లలో 35 కేసులు నమోదయ్యాయి. దీంతో శివశంకర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు నిందితుడు. సోషల్ మీడియాలో దూషణలపై BNS సెక్షన్ 111 కింద కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేవలం వ్యవస్థీకృత నేరాలకు పాల్పడినప్పుడే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల్ని వ్యవస్థీకృత నేరాలుగా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, ప్రతిష్టను భంగపరిచేలా కామెంట్స్ చేయటం నేరమేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద శిక్షార్హులని తెలిపింది. మొదటిసారి తప్పు చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశముంది. అలాగే మరోసారి తప్పు చేస్తే 10 లక్షల రూపాయల జరిమానా, 5 ఏళ్లు శిక్ష పడే అవకాశముంది.